ఎలాగోలాగా బ్రతికి బట్ట కట్టిన తను మళ్ళీ మత్తుమందు కావాలంటోంది. ఇక లాభం లేదు, దాన్ని శాశ్వతంగా నిద్రపుచ్చాల్సింది. చూడండి, డబ్బు లేకపోతే బ్రతికే లేదంటారా? మీరే ఏరుకోరి పట్టుబట్టి వాడికి ఈ పెళ్లి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారు. అవును, అప్పుడు వాడి జీవితం నాశనం చేసింది నేనే. కాబట్టి మళ్ళీ వాడికి కొత్త జీవితాన్ని ఇవ్వాల్సింది కూడా నేనే. ఆ రోజున డబ్బే జీవితం అనుకున్నాను. ఆ తర్వాత అది తప్పని అర్థమైంది. అయినా ఇప్పుడు కావలసినంత డబ్బు ఉంది. ఉన్న అడ్డంకిని తొలగించుకుంటే అందరం హాయిగా ఉండొచ్చు. మీ ఆలోచన బాగానే ఉందండి, కానీ ఈ విషయం వాడికి తెలిస్తే? నువ్వు చెప్తావా? నేనెందుకు చెప్తానండి? మరి ఎలా తెలుస్తుంది? చూడు, దాన్ని చంపడం చాలా సింపుల్. అది ఎలాగో డ్రగ్ అడిక్ట్. ఇంతకాలం అది అడిగినప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు అడగకపోయినా ఇస్తాం. మత్తులో ఉన్న దానికి ఇంకా మత్తెక్కిస్తాం, అంతే. అది శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులు, జనం కూడా దాని చావు అదే కోరి తెచ్చుకుందనుకుంటారు. ఆస్తి గురించి అడిగేవారు ఎవరూ ఉండరు.